బ్రహ్మార్పణం. బ్రహ్మం అమ్మ అఖండతత్వం రెండవ భాగం. జగము స్థితిగతులు మారినను బ్రహ్మమునైన నేను ఎన్నడు మారను. సత్సంగుల చంచల మనస్సును బ్రహ్మబోధలో నిశ్చలపరచెదను. జగతికి కాల మార్పులు, ప్రకృతి మార్పులు అన్నీ ఉంటాయి. బ్రహ్మమునకు ఎట్టి మార్పులు ఉండవు. బ్రహ్మముగా నడుచువానికి నిర్గుణ నిరాకారంలో ఐక్యమయ్యే అర్హత కలుగును. చంచల మనస్సు గల జీవుణ్ణి నిశ్చల మనస్కుణ్ణి చేసి బ్రహ్మములో ఐక్యమవునట్లు తయారు చేసేదను. సద్గురువుని నేనే, అనంత బ్రహ్మాన్ని నేనే, సాధకాత్మను నేనే. నా సర్వవ్యాపక బ్రహ్మమునందు సర్వజీవజాలము ఇమిడియుండు. జనన మరణాలు నాలోనే జరుగుచుండు. నన్నుగా శరణు వేడిన తప్పించుచుందును. బ్రహ్మము యొక్క సర్వవ్యాపకత్వంలోని జగత్తు, అందులోని జీవులు నివసిస్తూ వారి మనుగడ సాగిస్తున్నారు. వారి భుక్తి, శక్తి, యుక్తి అన్నీ నేనే అయి ఉన్నాను. ఎవరైతే మూలమైన నన్ను గ్రహింతురో వారికి నేనుగా తెలియబడి ముక్తినిచ్చెదను. నా అఖండత్వాన్ని అనుభవంగా గుర్తించిన వారికి మాత్రమే జనన మరణ విముక్తి కలుగును. నా నుండి ఏ మాయ ఉద్భవించే జీవులు భ్రాంతి నందును నా మాయచే. వాని అంతరాత్మను కనుగొన్నచో నన్ను చేరు మార్గము దర్శింతురు. బ్రహ్మము నుండి మాయ ఉద్భవించి లేనిది ఉన్నట్టుగా తలపింపజేయుచున్నది. దానిని ఛేదించి నన్ను దర్శించవలెను. దానికై సాధకుడు వాని ఆత్మస్వరూపంగా వాడు స్థిరపడవలెను. అట్టి వానిపై సదా నా దృష్టి ప్రసరించును. నా దృష్టి పడిన చోట మాయ తన ప్రభావం చూపలేదు. యథార్థము నేనే, ప్రకృతి పదార్థము నేనే. సత్యదర్శనం మాయామోహం నిత్యానిత్యం వ్యక్తావ్యక్తం అన్నీ నేనే. అందరిలో అంతటా ఉన్నది ఒక్కటే యథార్థం. అదే బ్రహ్మము, అదే జ్ఞానం, అదే దైవం, అదే నేను, అదే నీవు. అట్టి బ్రహ్మంలో ఉన్న ప్రకృతికి మూలం, ఆధారం బ్రహ్మమే అయి ఉన్నది. సత్యాన్ని దర్శింపజేసే సద్గురువు, అజ్ఞానులను వ్యామోహానికి గురి చేసే మాయ రెండూ బ్రహ్మమే. మోక్షార్థికి మాత్రం నా తీరాన్ని నేనే చేర్చెదను. వాని లక్ష్యం నేనైతే నా లక్ష్యము వానిని బ్రహ్మైక్యం చేయటం. వెలుగై అవ్యక్తంలోకి నా వ్యక్త రూపమే నడిపించును. కర్మను, కర్తను, క్రియను నేనే.
అకర్తగా అతీతంగా అనంతంగా ఉన్నది నేనే. ముక్తి కోరు సత్సంగుల గమ్యము నేనే. నన్ను చేరు శక్తినిచ్చునది నేనే. బ్రహ్మము వల్లనే అన్నీ నడుస్తున్నవి, కానీ దేనికి బ్రహ్మము కర్త కాజాలదు. నేను అకర్తను, సాక్షిని మాత్రమే. ఎవరైతే ముక్తిని కాంక్షిస్తారో వారికి మాత్రం కర్తృత్వం నుండి విడిపించెదను. వారి మనసును దాటి నన్ను చేరే శక్తిని నేనే ఇచ్చెదను. వారి దృష్టిని బ్రహ్మమయం చేసేదను. నన్ను నన్నుగా గ్రహించు వానికి మాయా ప్రభావమును నేనే తొలగించెదను. నాలో నీలో ఉన్నది బ్రహ్మమే, అంతటా అన్నిట ఉన్నది పరమాత్మయే. దైవాన్ని కనుగొన నీ దేహిని దర్శించుము, అది ఏ పరబ్రహ్మమును చూపించును. అందరిలోనూ ఉన్నది భగవంతుడి అంశమే, కానీ దేహం నేను అనే ఒకే ఒక్క భావం అడ్డుపడుతున్నది. కావున దానిని తొలగించి నీ ఆత్మస్వరూపాన్ని దర్శించినప్పుడు నీ స్వస్వరూప ధ్యానం ద్వారా మూలాన్ని చేరి పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆ పరమాత్మయే నేను అనేది సత్యాన్ని గ్రహించి తరించును. నిన్ను నీవు దర్శిస్తే నేను తెలియజేయబడతాను. నన్ను తెలుసుకుంటే నా అఖండ తత్వము తెలియబడుతుంది. బ్రహ్మము అనంతము, ఆది మధ్యాంతరహితము. జీవుడు బ్రహ్మము కన్నను వేరు కాదు. ఆత్మజ్ఞానముతో నీలోని నన్ను దర్శించుము ఓ మోక్ష సాధక. ఈ అనంతమైన బ్రహ్మములోనే సర్వజీవులు పుడుతూ జీవిస్తూ మరణిస్తూ ఉన్నవి. మానవుడు తాను బ్రహ్మమునని గ్రహించినప్పుడు ద్వైతము నుండి విడుదలై నా అద్వైత బ్రహ్మమందు ఐక్యమగును. దీనికై ఆత్మజ్ఞానమును అభ్యసించవలసి ఉన్నది. ఆత్మజ్ఞానము మనస్సును హరింపజేసి సర్వబంధ విముక్తుణ్ణి చేయును. తద్వారా ఆత్మస్వరూపం తరించును. నిరాకార నిర్గుణమును నేనే, సాకార త్రిగుణములు నేనే. ఆకార వికారములు అకార ఉకార మకారమైన ఓకారము నేనే. సర్వత్రా అవ్యక్తంగా ఉన్నది నేనే, సాకారంగా వ్యక్తమవుతున్నది నేనే. సర్వదేహాల యందున్న ఆత్మను నేనే, వారిలో గల త్రిగుణాల ప్రేరణ నేనే. జగత్తుకి ఆధారము ఆదేశము, జీవుణ్ణి ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేసే ఓంకార నాదమును నేనే. జీవులను మాయ చేయనది నేనే. నేను లేని చోటే లేదు. నా సర్వ వ్యాపకతను గుర్తించిన యోగి నా మాయ నుండి విడుదల కాగలడు. విధిరాతకు అధిపతి నేనే, విధికి అతీత శక్తిని నేనే. విధి లిఖితము నుండి రక్షించున్నది నేనే.
విధికి తలవంచునది నేనే. ప్రతి మనిషి తనకి తానే విధిని తయారు చేసుకుంటున్నాడు. ఆ యొక్క శక్తి నా నుండే కలుగుతున్నది. అయినను నేను అతీతంగా ఉందును. ఎవరికి వారే దాని ఫలితాన్ని అనుభవింతురు. ఎవరైతే నన్ను చేరుకుని స్వధర్మంతో నడుస్తూ నిస్సంకల్ప స్థితిలో ఉంటూ ఉందిరో అట్టి వారిని నేను కాలాతీతంగా నడిపించి బాహ్యంతరాలలో ఖాళీ చేసేదను మరియు ఖాళీని చూపెదను. సృష్టి నామ రూపాల్ని దాటించెదను. ఉన్నది బ్రహ్మమైనప్పుడు ద్వైత దృష్టేలా, నీకన్నా అన్యముగా ఏది లేనప్పుడు చలించుటేలా, నిశ్చల మౌనం వకించి తరించుమో. సర్వత్రా పరమాత్మే ఉంటే నీవు నామం రూపం చూస్తూ ఎందుకు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు? ఆ పరమాత్మ నీలో ఉంటే, ఆయనే నీవై ఉంటే ఇక జగత్తునందు ఏం కావాలి? ఇంకా ఏం కోరాలి? ఓ సాధకుడా, జన్మని తరింపజేసుకో. మౌనం వహించి నీ మనస్సుని హరింపజేసుకో. జనన మరణ చక్రము జీవిని వదిలిపెట్టదు. సుఖ దుఃఖాలతో రోధించక తప్పదు. ద్వంద్వాతీతమైన నన్ను శరణంటే చాలు, కాలచక్రము పట్టదు. ప్రతి జీవికి చావు పుట్టుకలు సహజం. సుఖ దుఃఖాలతో ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం ఏం లాభం? వీటి నుండి విముక్తిని పొందుటను మించిన సుఖం మరొకటి లేదు. నేను సదా ద్వంద్వాతీతంగా ఉందును. నన్ను శరణంటే నేను కాలచక్రం నుండి విముక్తినిచ్చెదను. ఈ చక్రం నుండి దాని మూలమైన బ్రహ్మమే రక్షించగలదు. మనసు దేహ భ్రాంతిలో మునిగి జగత్తు నిజమని తలచి ఆత్మస్వరూపమైన నిన్ను దుర్గతి పాలు చేయు. నేను ఆత్మనన్న సత్యమే నీకు రక్షణ. ఆత్మస్థిరత్వమే మనసుకు ఆయుధం. మనస్సు దేహ ప్రపంచ భ్రాంతిలో ముంచి నిన్ను తరించనివ్వదు. నీవు నా అంశవు. అద్వైతం నుండి వ్యక్తమైన బ్రహ్మస్వరూపుడవు. నాలో ఐక్యమే నీ జన్మ లక్ష్యం. నీవు నీవుగా ఉండుంటే నీకు రక్షణ కవచం. నీలో నీకు తెలియకుండా నిన్ను మూసివేసి ముంచివేయినది నీ మనస్సు. ఇది నీ కర్మల ఫలితం. నీవు కర్మల ఫలితాన్ని అనుసరించక నన్ను అనుసరించి విడుదలవ్వు. దృశ్యము చంచల నాటకము, దృశ్యమూలము నిశ్చలత సత్యము. అది ఏ పరబ్రహ్మము, ఆ బ్రహ్మమే ఉన్నది సర్వము. కనిపించు దృశ్యము జీవులు తెచ్చుకున్న కర్మ ఫలితం. ఆ ఫలితాలలో ఉండక వాటిని మిథ్యయని గ్రహించి దృశ్యాధారమైన బ్రహ్మమును గ్రహించండి. నేత్రాలకు భిన్నంగా తోస్తున్నదంతా బ్రహ్మమే అయి ఉంది. కావున అంతర నేత్రంతో దర్శించండి. నేరుగా దర్శించి జన్మ బంధమును వేసుకొనుచున్నారు. అదే నీవై చూడు.
పంచభూతములు నేనే, అష్టదిక్కులు నేనే, దేవతలు దేవుళ్ళు నేనే, అందరిలో గల పంచకోశములు సప్త చక్రములు నేనే. పంచభూతాలకు ఆధారము నేనే అయి ఉన్నాను. దేవతలు నా సగుణ రూపాలు, అష్టదిక్కులు నా ఆదేశాలు, అందరిలో గల 24 తత్వాలు నేనే, ఆత్మస్వరూపాన్ని నేనే, వారిలోని భ్రాంతిని నేనే అయి ఉన్నాను. బ్రహ్మమును ఉపాసించిన వారిని నేను రక్షించెదను, వారిలోని భ్రాంతిని తొలగించి వారి బ్రహ్మస్వరూపాన్ని వారికి అందజేసేదను. దివి భువి 14 లోకములు అన్నియు బ్రహ్మమే, అన్ని లోకాల మూలము బ్రహ్మమే, క్రమముక్తులు పొందుటయేల జీవన్ముక్తి నిత్యదా బ్రహ్మమును నీలోన దర్శింపుము. అన్నీ బ్రహ్మమే అయి ఉంటే దేవుళ్లను దైవలోకాలను వేరుగా చుట్టడం ఎందుకు? అందరూ తానైన బ్రహ్మము నీలో దర్శించి అదే నీవై జీవించి జీవన్ముక్తిని పొందక ఎందుకు మానవ జన్మని వృధా చేసుకుంటారు? ఆత్మగా జీవించి జనన మరణాల నుండి విముక్తులవ్వండి. భూకంపములు ప్రళయములు నేనే, సృష్టిలో ఉన్నది నడిపిస్తున్నది నేనే, సృష్టి స్థితి లయములు విశ్వరూపము విశ్వవ్యాప్తము నేనే. భూకంపాలతో ప్రళయాలతో జీవులను అంతమొందించున్నది మరియు పంచభూతాల ద్వారా జీవోత్పత్తి చేయునది నేనే అయి ఉన్నాను. ఈ విశ్వాన్ని రూపంగా ధరించి విశ్వమంతా నిరాకార బ్రహ్మస్వరూపంగా ఆవరించి ఉన్నది నేనే. ఎవరైతే ఈ జగత్తు మిథ్యయని ఆత్మజ్ఞానాన్ని అభ్యసిస్తారో వారిని సృష్టి స్థితి లయాలకు అతీతుణ్ణి గావించి నిరాకార బ్రహ్మములో ఐక్యం చేసేదను. నింగి నేల మధ్యన ఉన్నది బ్రహ్మమే, ఖాళీయని భ్రమింపజేసెడి పరబ్రహ్మమే. కాలము కాలాతీతము బ్రహ్మమే, దేహము దేహియు బ్రహ్మమే. ఖాళీ అని అనుకున్నంతా బ్రహ్మస్వరూపమే. అందులో ఈ జగత్తు వెలిసింది. జగత్తుని దాటి బ్రహ్మమును దర్శించుట అసాధ్యము. కాలం జీవుణ్ణి దాటనివ్వదు. కాలాన్ని నడిపించడి బ్రహ్మమునకే దాటించుట సాధ్యము. ఎందుకనగా ప్రతి వారిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నది బ్రహ్మమే కనుక. ఎవరు ఆత్మ సాధన చేసి తన్ను తానుగా ఉందురో అట్టి వారిని కాలాతీతం చేయును. మనిషి గుణాలకు శక్తినిచ్చేది బ్రహ్మమే, త్రిపుటిలో చిక్కుకొని భ్రమలో ఉన్నను వానిని నడిపించుచున్నది బ్రహ్మమే. స్థూల సూక్ష్మ కారణ దేగాల మధ్య శక్తినిస్తూ ఆత్మగా ఉన్నది బ్రహ్మమే. అన్నింటిలోనూ ఉన్నను
వాని చర్యలకు వాని కర్మలకు అకర్తగా అతీతంగా ఉండేది బ్రహ్మమే. బ్రహ్మము సదా అకర్తగా ఉండును. బ్రహ్మోపాసన చేసే వానికి మాత్రమే తానే కర్తగును. అవతారములన్నీయు బ్రహ్మమే, అన్నీ లీలలు మహాత్యాలు బ్రహ్మమే. అంతా భ్రాంతి బ్రహ్మము, బ్రహ్మము భ్రమయు బ్రహ్మమే. అన్నీ బ్రహ్మమని గ్రహించి తరించుమువో సాధక. ఓ సాధక, భ్రాంతి భ్రమ అన్నీ బ్రహ్మమే. అన్ని అవతారాలు బ్రహ్మం నుండే ఆవిర్భించి సృష్టులను కాపాడుతున్నవి. మాయతో మోహమునకు గురి చేసినా కూడా అది బ్రహ్మాధారంతోనే జరుగుతున్నది. ఏ సాధకుడైతే అన్నీ బ్రహ్మమేనని గుర్తించి మాయ నుండి తప్పుకొని మూలాన్ని చేరునో అట్టి వాడు తరించును. అన్నీ బ్రహ్మం నుండే వచ్చినను బ్రహ్మమును యథార్థంగా గ్రహించినప్పుడే విడుదల కలుగును. నేను పరమాత్మను పరంధాముడను, సత్యము చూపు వేళ సద్గురువును, నేను ఆనంద స్వరూపుడను. నేను రూపంగా గోచరించు సచ్చిత్త ఆనంద స్వరూపాన్ని అసత్యంలో మునిగిన జనుల కొరకు సత్య మార్గం చూపుట కొరకు సద్గురుగా వచ్చినాను. నేను చెప్పెడి బ్రహ్మ జ్ఞానమును ఆచరిస్తూ స్వధర్మంతో నడిచి సత్సంగులను బ్రహ్మపదమును చేర్చెదను. ఆచరణ వల్ల సర్వము ఉన్నది నేనే అని తెలియను. సర్వజీవుల దేహాలలో కర్మబందీగా ఉన్న ఆత్మను నేనే, సర్వవ్యాపక స్వేచ్ఛ బ్రహ్మము నేనే. జగత్మూలమును చేరు మార్గము నేనే. బ్రహ్మమునైన నేను కర్మజీవులయందు ఆత్మబందీనై ఉన్నాను. యోగుల్లో స్వేచ్ఛా స్వరూపాన్నై ఉన్నాను. నాకు నేనుగా సర్వము వ్యాపించి ఉన్నాను. బందీగా ఉన్నను నేను అకర్తనై అతీతుడనై ఉన్నాను. యోగుల్లో కేవలం నేను మాత్రమే నివసిస్తున్నాను. స్వేచ్ఛావాసినై ఉంటున్నాను. వారి కర్తృత్వము తొలగిపోతున్నది. జీవ ఉనికి నశించగానే వాడు అకర్తయగుచున్నాడు. బాహ్య కీర్తి భక్తుని ఆర్తి నేనే, త్రిగుణాలను దాటిన చైతన్యము నేనే. అనన్య భక్తికి ఆత్మ ప్రకాశమై విరజిల్లును. ఆత్మ ప్రకాశమై విరాజిల్లును. నాఖండ బ్రహ్మతత్వము అనుభవమౌను. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలు నేనే అయి ఉన్నాను. మనిషి వాటి వద్దనే ఆగిపోక ఇవన్నీ మిథ్యయని ముందుకు సాగినప్పుడు సద్గురువై త్రిగుణాల్ని దాటింతును.
వాని ఆత్మస్వరూపాన్ని చేర్చెదను. నిష్కామ కర్మయోగంతో అనన్య భక్తితో నా అఖండ తత్వమును చేరుకొని అంతా తానేనని గ్రహించును. లోకాలను నడిపించునది ఆ లోకాల సర్వకార్యములో జరిపించునది, సృష్టింపజేయునది, అంతమునర్చునది, స్థితిగతులు లయమును బ్రహ్మమే. అన్ని లోకాలకు ఆధారం, నిర్దేశం, నిర్ణయం, నియంత అన్నీ పరమాత్మే. ఈ జగత్తును సృష్టించునది, శాసించునది, అంతం చేయునది పరమాత్మే. దాని స్థితిగతులు చూచునది పరమాత్మే. ఆ అనంతంలో ఈ మానవుడెంత? ఏ మానవుడు వైరాగ్య భావంతో జీవిస్తూ తాను పరమాత్మ చేత నడిపించబడుతున్నట్టు గ్రహిస్తాడో వాడు తరిస్తాడు. ఈ జగము జగన్నాటకము, జగత్తు ఆధారము నేనే. కాలము దృశ్యము జన్మరహితము, సాక్షి తత్వము ఆదేశము అన్నీ ఈ జగత్తుని నడిపించడం, ఆడించడం, మోక్షార్థికి యథార్థాన్ని తెలపటం, అజ్ఞానికైనను ఆధారమై ఉండటం అన్నీ నేనే. ఈ కాలాన్ని నడిపిస్తూ సాధకులను కాలాతీతంగా నడిపిస్తూ కాల ప్రవాహంలో కొట్టుకుపోవు వారిని సాక్షిగా చూస్తూ ఉండేది పరమాత్మను నేనే. సృష్టి యొక్క స్థితిగతులను నియంత్రిస్తూ సృష్టి చేసుకొని సత్సంగులకు జన్మరాహిత్యాన్నిస్తూ సద్గురువై శిక్షణ ఇస్తున్నది నేనే. బ్రహ్మము బ్రహ్మ విద్యయు నేనే. బ్రహ్మస్వరూపాన్ని దర్శింపజేసెడి సద్గురువును నేనే. మనోమౌనము నిష్కామతత్వము ఆత్మదృష్టి నేర్పునది నేనే. సర్వులకు వారి యొక్క స్వరూపాలను దర్శింపజేసే విద్యను నేనే. తద్వారా నా అఖండత్వాన్ని దర్శింతురు. మనసు చలనం ఆగి మౌనం వహిస్తే సర్వము ఉన్న బ్రహ్మము తెలియబడును. ఎవరి దృష్టి నిశ్చలంగా ఉండునో వానికి మాత్రమే సర్వత్రా ఉన్న నేను గోచరింతును. నాకన్నను ఎవరు వేరుగా లేరు, అందరికన్నను నేను అన్యము కాదు. నేను లేనిదే ఏదియు లేదు, దేనికైనను నేను కర్తను కాను. అయినను జన్మ మోక్షం సర్వం నేనే. అఖండ బ్రహ్మమునైన నేను సర్వులను నాలో ఇముడ్చుకొని ఉన్నాను. నాకన్నా ఎవరూ వేరుగా లేరు. అట్లే అందరి ఆత్మస్వరూపాల కన్నును నేను వేరు కాదు. సర్వం నా శక్తితోనే జరుగుతున్నవి. కానీ వాటి ఫలితాలకు నేను కర్తను కాను. అందరిలో ఉన్న అతీతుణ్ణి, సర్వత్రా లేనట్టు కనిపించినను జీవుల యొక్క జన్మ స్థితిగతులు జరుపువాడను. బ్రహ్మజ్ఞానులకు, మనోమౌనం వహించిన యోగులకు మోక్షాన్ని ఇచ్చునది నేనే. నేను రూపము దాల్చినను
అనంత బ్రహ్మస్వరూపమును నేను యథార్థమును సత్యమును ఇంద్రియాలను నడిపించువాడను ఆత్మజ్ఞాన అంతర్లీన బ్రహ్మతీరమును. నేను సద్గురువుగా కనిపిస్తున్న నిరాకార బ్రహ్మశక్తిని, సదా అనాది అయి ఉన్న యథార్థమును, ప్రతి వారిలోనూ ఇంద్రియాధిపతిని, ప్రతి వారిలోనూ ఆత్మజ్ఞానమై ఉన్నాను. జ్ఞానంతో ఆత్మస్థిరుడైన వానికి నేను నేనుగా తెలియబడుతున్నాను. 84 లక్షల జీవులు నేను కానిది ఏదీ లేదు, నేను లేనిదే ఏదీ జరుగదు. జీవుల కదలికలు కర్మ ఫలితములు కాలచక్రము ముక్తి మార్గము నేనే. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నది నేనే, వాటి చైతన్య శక్తిని నేనే అయి ఉన్నాను. చరాచరములలో జడ పదార్థములలో ఉన్నది నేనే. ఓ సాధక, నీలోను నీ చుట్టూ ఉన్నది నేనే. నిన్ను నీవు దర్శిస్తే అంతటా ఉన్న నేను తెలియబడతాను. నన్ను దర్శించినప్పుడే కాలచక్రం వదిలివేయును. నా దర్శనమే ముక్తి మార్గం, బ్రహ్మ ధ్యానమే నా సన్నిధి. మీ ఆంతర్యంలో కలిగడి బ్రహ్మానుభవమే ఐక్యము. అన్ని దేశములు అన్ని ప్రదేశములు భిన్న తత్వములు విభిన్న వృత్తులు అన్నియో నేనే. నదీ నదములు గ్రహములు నేనే. క్రోధము శాంతము ద్వంద్వాతీతము నేనే. ఓ సత్సంగులారా, ఎక్కడైనను ఎందైనను నేనే నిండి ఉన్నారు. జీవుని చలన స్వభావము నేనే, జీవతత్వాన్ని వీడిన నిశ్చల దైవత్వము నేనే. ఎవరు ద్వంద్వాతీతులై జీవించెదరో అట్టి వారిని నా అనంత బ్రహ్మంలోకి నడిపించెదను. జీవుడు నా యొక్క ద్వైత రూపమైన మాయా మోహపు జగత్తును చూస్తాడు. ఆత్మజ్ఞానిగా మారితే నా అద్వైతాన్ని గ్రహించగలుగుతాడు. వాంఛావ్యోగభరితుడు వాంఛావ్యామోహభరితుడు త్రికాల బందీయగును. వాస్తవంబు గ్రహించిన వాడు కాలాతీతుడై స్వేచ్ఛనందును. ఆత్మస్థితియే విడుదలనిచును. ఓ యోగులారా, కోరిక వల్ల త్రికాల బందీ ఎగుతున్నాడు జీవుడు. కోరిక వల్ల యథార్థ స్థితిలో నిలవలేకున్నాడు. అహమును రుణమును మరింత పెంచుకొనుచున్నాడు. జగత్తు మాయా మహత్తు అని గ్రహిస్తే తన్ను తానుగా నిలచి కాలబందీ కాకుండా జీవించి అనంతరం నన్ను చేరుకుంటాడు. ఈ విశ్వమంతయు విస్తరించిన వాస్తవంబును నేను, గోప్యంగా దాగిన యథార్థంబును నేను. జ్ఞానంతో నడిచిన మోక్షార్థిని గమ్యాన్ని చేర్చడి మహామంత్రము నేనే.
నేను సర్వత్రా తేట తెల్లమై బహుచేరువయ్యున్నను నన్ను జీవుడు గుర్తించలేడు. ఆత్మజ్ఞానంతో దృష్టిని మార్చుకొన్న జ్ఞాని మాత్రమే నన్ను దర్శించగలడు. బ్రహ్మస్వరూప మంత్రంతో నా సర్వవ్యాపకత్వంలో అమరుడై అమరిపోగలడు. ఆత్మజానుల యొక్క గమ్యమును నేనే. అన్ని అవతారములు నేనే, అందరి అంతరాత్మయు నేనే, అద్వైత తత్వంబు నేనే, ఆత్మ విద్యయు అవిద్యయు నేనే. నన్ను నన్నుగా దర్శించి తరించుము. ప్రతి అవతారంలోనూ బ్రహ్మమే అన్నింటినీ నిర్వహిస్తున్నది. జగత్తు నిర్వహణ బ్రహ్మమే చేయును. అందరిలో గల అంతర్గత శక్తి బ్రహ్మమే అయి ఉన్నది. సర్వ ప్రాణికోటి యందు బాహ్యముఖంగాను అవిద్యగాను బ్రహ్మమే ఉన్నది. అంతర్ముఖుడైతే బ్రహ్మ విద్యని అందించి తరింపచేయుచున్నది. జగత్తు యొక్క ప్రతి చలన శక్తిలోనూ నిశ్చల మూలమైన నన్ను దర్శిస్తే వాని జన్మ తరించిపోతున్నది. భూతాధీశుడను సర్వభూతహితుడను భూతాంతర్గత మూలమును నేను. నేను భూత భవిష్య వర్తమాన అధిరోహణము నేను. మనోగతిని ఆత్మచరితిని నేను. పంచభూతాలకు మూలం ఆ దేశం అన్నీ బ్రహ్మమే. సర్వులకు జ్ఞాన మార్గం ధర్మం తెలుపునది బ్రహ్మమే. అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్నది బ్రహ్మమే. కాలత్రయాన్ని నడిపించున్నది బ్రహ్మమే. ప్రతి మనస్సుకు దిక్కు వెలుగు బ్రహ్మస్వరూపమే. బ్రహ్మమును ఆత్మజ్ఞానము చేతనే తెలుసుకొనవలయును. నా సన్నిధి ఒక బ్రహ్మక్షేత్రము, నేనే క్షేత్రజ్ఞుడను క్షేత్రపాలకుడను. మోక్ష సాధకుల గుణములకు నా వాక్కుయే అగ్నిహోత్రము. బ్రహ్మ విద్యాబోధనే నిత్య హోమము. నా సన్నిధియే సత్సంగులకు ముక్తినిచ్చడి క్షేత్రము. నేనే సత్సంగమును మాయారహితంగా నడిపిస్తూ పాలకుని వలె కావలి కాయుచున్నాను. నా అఖండ బ్రహ్మే స్థితి నుండి వచ్చేడి చిన్న వాక్యము సత్సంగుల గుణములను దహించి వేయును. నా యొక్క ధ్యాన స్థితి వారి దుఃఖాలను హోమాగ్నిలో హవిస్సు వలె దగ్ధం చేయును. తనువునందు రోగమును తలపునందు రాగమును ధనమునందు భారమును అగమునందు దైవ ఎడబాటును కలవని గ్రహింపుము. ఓ బ్రహ్మస్వరూపుడా, దేహంలో సదా రోగములు ఉండును. నీ యొక్క తలంపులో నేను నావారు అనేది మమకారం ఉండును. ధనం మితిమీరి ఉన్నచో దాని పట్ల బరువు బాధ్యత ఎక్కువగా ఉండును. దేహం నేను అనేది అహంకారం వలన పరమాత్మకు దూరమయ్యదవు.
కావున ద్వంద్వాతీతుడవై రాగరహితుడవై దేని యందు ఆసక్తి లేని వాడవై ద్వైత తత్వాన్ని దాటి అద్వైత బ్రహ్మములో ఐక్యము కమ్ము. మీ నేత్రమూలం నేనయ్యుంటిని, మీ దృష్టి ప్రకాశం నా వల్లే వెలుగుచున్నది. మీ చక్షువుల మూలం నేనయ్యుంటిని, నే ద్రష్టనై సాక్షినై చూస్తుంటిని. నేను అవస్థాత్రయములేని వాడనై జగత్తుని వీక్షిస్తూ ఉందును. దైవం చూడడని భ్రమించవలదు. నేను ప్రతి ఒక్కరిలో దృష్టి మూలమై చూస్తూ ఉంటిని. మీలో చూస్తున్న వాడను నేనే, మీరని భ్రమపడవలదు. బ్రహ్మమును గుర్తించి న్యాయంగా ధర్మంగా ఆత్మస్వరూపంగా నడిచి నా దయకి పాత్రులు కండి. నాకు నిద్ర మెలకువ లేదు. మీ స్థూల సూక్ష్మాలు విశ్రాంతి నొందినను మీలో ఉన్న నేను అవిరామంగా ఉందును. సప్తలోకాలైన సప్త ఊర్ధ్వలోకాలైన భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలను సప్త అధోలోకాలైన అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళలోకాల వరకు నేను ఆవరించి సాక్షినై ఉన్నాను. ప్రతి జీవి కదలిక నా వల్లే జరుగును. మీ కదలికలు నేను ఎరుగని వాడను కాను. జీవుని సోహము నేనే, అఘమును నేనే, అఘం బ్రహ్మాస్మి అనడి జ్ఞానము నేనే. ఇహ పరాదులలో తెంపులేని అఖండాత్మను నేనే. అఘము వీడి బ్రహ్మం అఘము వీడి అఘం బ్రహ్మాస్మి అని గ్రహింపుము సాధగా. ఇహలోకాన ఉండగనే ఇది సాధ్యము. ప్రతి జీవిలో ఊపిరి నేనై ఉన్నాను. వాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా వల్లనే జరుగుతున్నవి. వానిలో గల నేను నాది అనడి స్వార్థమునకు కూడా నేనే శక్తినై ఉన్నాను. కానీ ఎవరైతే తనలో అన్నీ చేయునది బ్రహ్మమేనని గుర్తించి అహమును వీడి బ్రహ్మస్వరూపంగా జీవించెదరో అట్టి వానిపై సదా నా దృష్టి ఉండును. ఈ పృథ్వీపైనే సూక్ష్మ దేహాన్ని హరింపజేయవలెను. మరణించినాక జన్మించును గాని హరించదు. సృష్టి ప్రకాశము సృష్టి ప్రమాణము సృష్టి సృజించి సృజనాత్మక శక్తిని ఇచ్చున్నది నేనే. కాలచక్రమును నిర్విరామంగా తిప్పుతున్నది. అందున్న జీవులలో ఆత్మనే ఉండి తిరుగుతున్నది నేనే. ఈ జగత్తు వికసిస్తూ ప్రకాశిస్తూ ఉండుటకు మూల కారణం బ్రహ్మమే. ఈ ప్రపంచం తన ధర్మాన్ని తాను సవ్యంగా నిర్వర్తించుటకు ఆధారము ప్రమాణము బ్రహ్మమే అయి ఉన్నది. కాలచక్రం తన విధిని చేయునది బ్రహ్మాధారంతోనే. ఆ చక్రాన్ని తిప్పునది అందుండి జీవులై తిరుగుతున్నది నేనే అయి ఉన్నాను.
కావున మీలో ఉన్నది నేనే అయి ఉన్నాను. నన్ను గుర్తించినప్పుడు మీ జీవ ఉనికి నశించి బ్రహ్మస్వరూపులై తరించెదరుగాక. మనోమౌనమే నీకు మేలు చేయును, మనోచలనము నీ ఆత్మజ్యోతిని మూసివేయును. నిశ్చలత్వం నిన్ను పరసన్నిధి చేర్చును, ఆ పరసన్నిధి నేనే అయి ఉంటిని. ఓ ముక్తస్వరూపుడా, మౌను అనునది నా సన్నిధి. త్రికాలాలకు అతీతమైనది. నీ చలనమే నీకు ముప్పు. అది నీ స్వరూప కాంతిని మూసే, నిన్ను భ్రాంతిలో తిప్పును. నిశ్చల మౌనం వల్ల అటు నీ జీవిత సంకెళ్ళు తెగిపోవుట, ఇటు నీ మూలమైన నన్ను చేరుకొనుట జరుగును. అంతర్ముఖుడవు కమ్ము, అనంత మార్గము కానవచ్చును. బహిర్ముఖంగా చూచిన ఎడల కాలచక్రము కవలించును. నీ అంతరంగమందే సకలం నిక్షిప్తమయ్యున్నది సాధక. ఓ ఆత్మస్వరూపుడా, అన్నియు నీ అంతరంగమందే నిక్షిప్తమై ఉన్నవి. సృష్టి స్థితి లయములు నీలోనే జరుగుతున్నవి. అదే సృష్టిని మనోమౌనంతో నిలిపివేయు అవకాశము నీలోనే ఉన్నది. బ్రహ్మీ స్థితిలో బ్రహ్మలయమై జీవిస్తూ ముక్తి పొందే అవకాశం నీలోనే ఉన్నది. నీవు అంతర్ముఖుడవై నిన్ను నీవు దర్శిస్తే నా విశ్వవ్యాపక చాడ నీకు తెలిసినట్లే. నిన్ను గూర్చి నీవు చింతన చేయి, నీ మన్ను వంటి దేహమునందు మాయ మనసుకు మూలమై వెలుగుతున్నావు ఆత్మదీపమై. ఆ దీపము నా రూపము ద్వారా నా అఖండ సన్నిధి చేరి తరించును. ఓ సత్సంగులారా, ప్రపంచ చింతన జన్మల్ని తెచ్చును. నీ దేహాన్ని గూర్చిన చింతన అహాన్ని పెంచును. కావున రెంటి మీద ధ్యాసను తొలగించి నీ స్వస్వరూపాన్ని గూర్చి చింతన చేయి. నీ ఆత్మస్వరూపం ఎట్లు ధన్యత నొందాలి, ఎలా విడుదల కావాలి, ఎలా పరమాత్మ కృపని పొందాలి అనేది నీకు ముఖ్యం. అదే నీ జీవిత లక్ష్యం. జీవ పరంపరలో చిక్కుకుంటివి, త్రోవ చూపెద తెంచుకో సంఖ్యల. నీ మూలమైన నిర్గుణ బ్రహ్మమునందు విలీనముఖము ఓ సాధక. జన్మ జన్మనే తెచ్చును. దీని పరంపరని దుంచవలెనన్న నిష్కామకర్మం చేయుచు దేనిని అంటగా నిర్వికారుడై సదా నిర్గుణోపాసన చేస్తూ నిర్విరామంగా స్వధర్మాన్ని అనుసరించినచో మనసుకు స్థానం లేక నశించిపోవును. శుద్ధమైన అహంకారరహిత మనస్సు నీ ఆత్మలో కలిసిపోవును. సద్గురు సహాయంతోనే ఇవన్నీ సాధ్యమవును. శరణాగతితో జన్మల్ని తుంచుకొనుము. నీలో ఉన్నది
నీతో నీవున్న ప్రతి క్షణము అది ఆలయ ప్రాంగణము. నీ ఆత్మస్వరూపమే అందు దైవము, ఆ దైవమే నీవు. దర్శించు నిన్ను నీవు. మనోబుద్ధేంద్రియ కదలికలతో నీ ఉండక సమస్థితిలో ఉన్నచో అది భగవంతుడి సన్నిధిలో ఉన్నట్లే యగును. ఎట్లనగా ఆ పరమాత్మ అద్వైతుడై అద్వితీయుడై సర్వత్రా ఉన్నాడు. జీవుడు ద్వైత భిన్న తత్వాలకి గురైనాడు, ఇంద్రియ లోలుడైనాడు. కావున నీ జీవత్వాన్ని నిర్మూలిస్తే మిగిలి ఉన్నది పరబ్రహ్మ సన్నిధే. కావున నీవు జీవుడవు కాదు. మనోబ్రహ్మను తొలగించి చూడు, నీవు ఎవరో స్పష్టమవుతుంది. నీడవలే జీవుణ్ణి వెంటాడు, ఆత్మ వెలుగును నేను. జన్మ జన్మల పయనంలో తోడునై నడిపించదను. నీవే నేనని గ్రహించిన నాడు నా వెలుగు నీవై తరించెదవు. ప్రతి జీవిలోనూ నేను ఉన్నాను. నన్ను నన్నుగా గుర్తించిన జ్ఞానులకు వారి వెంట వెలుగునై ఉంటూ జీవితాన్ని ముక్త పదంలో నడిపించెదను. నా ఆధ్వర్యంలో జీవించు వారికి నా బ్రహ్మీ స్థితి రక్షణగా ఉండి వారికి సుఖదుఖాలను తెలియకుండా స్థితప్రజ్ఞతతో నడుచున్నట్లు చేయును. నన్ను గుర్తించకుండా జీవించువానికి జన్మలు తప్పవు. నన్ను తన అంతరాత్మయని గుర్తించిన వానికి జన్మలు ఉండవు. కాలవేగమును ఆపలేవు, తరిగే ఆయువుని పెంచలేవు. ఉన్న సమయాన్ని బ్రహ్మముగా జీవించి విడుదల కమ్ము సాధగా. జీవుడు కాలబందీగా ఉన్నాడని గ్రహించాలి. కాల వేగాన్ని ఆపలేవు, ఆయువుని మరికొంత పెంచలేవు. నీకున్న కొద్ది సమయాన్ని ఆత్మస్వరూపునిగా జీవించి జన్మని సార్థకం చేసుకో. సార్థకత అనగా నీలో గల భ్రాంతిని తొలగించి యథార్థ స్వరూపాన్ని కాంచుట. అట్లు కాంచి అదే నీవై జీవిస్తున్నప్పుడు నీవు జనన మరణాల నుండి విముక్తిని పొందినట్లే. నామరూపాలను దర్శిస్తే విధి లిఖించబడును. స్వరూప దర్శనమే అంతరంగ శుద్ధియగును. ఇది ఏ మనశ్శాంతినిచ్చును, ఇది ఏ కాలస్థితిని తెచ్చును. ఓ సాధకా, జగత్తుని అందుగల జీవులని నామరూపాలుగా చూచుట వల్ల మరియు నిన్ను నీవు దేహంగా భావించట వల్ల విధి తయారై నిన్ను బంధించును. అందరూ బ్రహ్మమే. ఎవరి భావాలకి తగ్గట్టు వారికి ఆ పాత్ర లభించినది అని గ్రహించి బ్రహ్మంగా చూచుట వల్ల మరుజన్మకి వ్రాత వ్రాయబడక అంతరంగం ఖాళీగా మిగిలి శుద్ధమై నీ ఆత్మస్వరూపం స్వేచ్ఛగా తాను తానుగా జీవించును. దేహం నేను ఎనడి అహంకారమే జన్మలకు వారధి అయినది. ఆ బ్రహ్మమే నేను అనడి మంత్రమే ముక్తికి సారథి అయినది. అన్ని మంత్రాల మూలము నీవే కదా. నీవు నీవుగా జీవించుటే స్వధర్మము. నిన్ను
నిన్ను బ్రహ్మమని గ్రహించుటే సన్మార్గము. ఓ సత్సంగులారా, దేహభావాన్ని మించిన అహం లేదు. అహం జన్మహేతువు. బ్రహ్మభావాన్ని మించిన శరణాగతి లేదు. ఇదే మిమ్మలను ముక్తి పదం వైపు నడిపించును. అన్ని మంత్రాల మూలం బ్రహ్మమే. నీ యొక్క ఆత్మస్వరూపాన్ని స్మరిస్తూ చివరికి మంత్రమూలాన్ని చేరుకొందువు. అనగా నిన్ను నీవు చేరెదవు. నీవు నీ స్థానమందు స్థిరత్వాన్ని పొందుటే సన్మార్గం. అట్టు నడచుటే స్వధర్మం. నిష్కామకర్మయే పుణ్యకార్యము. బాహ్య సేవలను మించినది బ్రహ్మధర్మము. బ్రహ్మ జీవనంలో జరుగును మనోనాశనం. ఇంద్రియాలను నీ స్వాధీనం. నిన్ను నీవు సవరించుకొనుము. ఇది అన్యులు చేయుట అసాధ్యము. ఓ దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచంలో పుణ్యకార్యము చేయుచు మీకివ్వబడిన కాలాన్ని సద్వినియోగం చేయటలేదు. పుణ్యం కూడా జన్మనిచ్చును గదా. నిష్కామతత్వమే ద్వంద్వాతీతం. ఇట్టి సమస్థితి నీ మనస్సును నిర్మూలించి ఆత్మస్థిరత్వాన్ని వచ్చును. నీ ఇంద్రియాలు నీ స్వాధీనంలో నడుచును. ఇట్లు జీవించుటయే నీ జన్మ లక్ష్యము. ఓ జీవుడా, ఓ జీవుడా, నీవు ఒంటరివి. ఎందరున్నను నీవు మాత్రము ఒంటరి ప్రయాణం చేయవలే. నీవు మాత్రమే నా సన్నిధి చేరవలే. ముక్తి అనగా అంతరంగాన అన్నిటినీ వీడవలే. ఓ జీవుడా, నాకు అందరూ ఉన్నారని నీ భావం అసత్యము. అదంతయు భ్రమ. ఎందరున్నా శ్మశానంలో నీవు ఒంటరిగా మిగిలెదవు. మోక్షార్థిగా నా వద్దకు ఒంటరిగానే రావలయును. ఏకాత్మ స్వరూపుడై అంతరంగమంతా వైరాగ్యంతో శుద్ధమై ఖాళీ అయి తానుగా ఉన్నప్పుడు సర్వవ్యాపక బ్రహ్మమందు ఐక్యము కాగలడు. ముక్తి అనగా నీవు భ్రమ నుండి విడుదలవ్వటం. భావశూన్యుడవై నన్ను చేరవలెను. అందమను నది భాగ్యమందు లభించదు. నీ ఆత్మస్వరూప స్థితిలో దాగియున్నది. నిన్ను నీవు చేరుకొనుము నా సాకారంతో. నీవు నీవుగా జీవించుము ఆనందముతో. బాహ్యంలో ఆనందాన్ని వెతుకుటలో మానవ జన్మ వృధా ఎగుచున్నది. ఆనందం జీవితంలోనూ ప్రపంచంలోనూ దొరుకును. ఏ మనిషి పూర్తి సంతోషంతో బ్రతకటం అసాధ్యం. కానీ మోక్ష సాధకుడు ద్వంద్వాతీతంగా బ్రహ్మంగా జీవిస్తాడు కనుక ఆత్మానందంతో ఉంటాడు. ఎవరి స్వరూపంలో గల ఆనందాన్ని వారు సాధించుకోవాలి. అంటే అంతర్ముఖుడై సదా ఆత్మస్వరూపుడై జీవించాలి. ఇది తేలికైన జీవితం కనుక ఆనందం కలుగుతుంది సాధక. ప్రపంచమును త్యజించుము, అది ఏ నీ జన్మ లక్ష్యము. జగమునందు ఏదో ఉన్నదని భ్రాంతి చెందక సత్యము గ్రహింపుము. ఈ జగము నిన్ను మోహపాశంలో నుంచును. ఆంతర్యంలో ప్రపంచం పట్ల ఆసక్తిని వీడి నీ లక్ష్యాన్ని గుర్తించు.
ఆత్మ జీవనమే నీ లక్ష్యం. ప్రపంచం నీ దృష్టిని మోహపాశంతో బంధించును. నీవు భగవంతుణ్ణి వీడి వచ్చినావు కావున మరలా ఆ దైవాన్ని చేరుటకు ప్రయత్నించు. ఆ ప్రయత్నంలో ఆ బ్రహ్మమే నీకు అన్నీ సమకూర్చును. చూసినా చూడని వానిగా జీవింపుము, చూసేదంతయు మాయా జగము. నీవు కాంచవలసినది బ్రహ్మస్వరూపము, ఐక్యము కావలసినది అఖండ బ్రహ్మము. బాహ్య నేత్రాలతో చూసిన వాటికి స్పందించక చూడనట్లే ఉండు. కనపడే దృశ్యము మాయతో కూడినది. దృశ్య మూలమును మాత్రమే నీవు చూడాలి. మూలం బ్రహ్మమై ఉన్నది. నీవు బ్రహ్మధ్యానం ద్వారా మూలాన్ని చూసే శక్తిని సాధించు. అట్లు దర్శించినప్పుడు ఇరువురు వేరు కాదనే సత్యం తెలియను. ఆ అనుభవమే బ్రహ్మైక్యము. సదా ఆ స్థితిలోనే జీవించు. అసంతృప్తితో జీవించినంతకాలం శాంతి సౌభాగ్యాలు దూరమౌను. తృప్తి చెందిన నాటి నుండి అవి ఆరంభమౌను. నీ మనసు పరిగిడినంతకాలం నీకు ఎక్కడ సుఖము? ఓ ఆత్మస్వరూపుడా, మనసు యొక్క అసంతృప్తియే అశాంతికి కారణం. నీకు ప్రాప్తించినది చాలు అని ఆనందించినప్పుడు ముక్త స్థితి కలుగును. ముక్తునికి సుఖశాంతులు దగ్గరవును. నీ మనస్సు నిశ్చలత్వాన్ని పొందినప్పుడు అన్నింటితో విడివడి ఆత్మస్వరూపంతో లీనమవును. మనసు నిర్మలమైనప్పుడు ఏమీ లేదు, ఉన్నది బ్రహ్మమొక్కటే అని అంగీకరించును. ఇదే తరించుట, ఇదే సార్థకత. బ్రహ్మార్పణం.